Hello, hi everyone. This is Madhavi. Okay. Uh, లాస్ట్ వీక్ అంతా మనం ఏఐ గురించి నేర్చుకున్నాం కదా. సో ఈ వీక్ అంటే కొంతమంది సజెషన్స్ వల్ల ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్చుకుందాం. సో మై మెయిన్ మోటో ఈజ్ రైట్ ఎడ్యుకేషన్. సో ఇన్ ద రైట్ మనం స్కూల్లో చదువుకున్నాం. స్కూల్లో చదువుకున్నప్పుడు మనమంతా కూడా ఏంటి ఒక జాబ్ కోసమో అలా చదివాం కానీ బట్ రైట్ ఎడ్యుకేషన్ చదువుకోలేదని నా అభిప్రాయం. అంటే ఒక మనిషి బ్రతకడానికి సో చదువు లిటరసీ ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైమ్ ఫైనాన్షియల్ లిటరసీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం లైఫ్లో లేచిన దగ్గర నుంచి అన్నీ మనీతోనే రిలేట్ అయి ఉంటాయి. సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వై మా రైట్ ఎడ్యుకేషన్ ఆ కంటెంట్లో ఫైనాన్స్ కూడా ఒక పార్ట్. సో కొన్ని వీడియోస్ ఐ వాంట్ డూ ఆన్ ఫైనాన్షియల్ లిటరసీ. ఓకే. సో కంపేర్ టు అదర్ కంట్రీస్, మన కంట్రీలో ఫైనాన్స్ గురించి పబ్లిక్గా మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా చాలా ఏదో తప్పు అన్నట్టు చూస్తారు. సో దానివల్ల మనం మనం డబ్బులు కష్టపడి సంపాదిస్తున్నాం కానీ వాటిని మేనేజ్ చేయడం తెలియట్లేదు. సో మనం డబ్బు గురించి ఏదైనా మాట్లాడితే బేసిక్గా మన ఇళ్ళలో కానీ ఎక్కడైనా చెప్పేది ఏంటంటే వీళ్ళకి డబ్బు పిచ్చి పట్టింది అలా అంటారు. బట్ నువ్వు మనీ ఎక్కువ సంపాదించేదానికన్నా ఆ మనీ నువ్వు ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. మై కాన్సెప్ట్ ఈజ్ మేనేజింగ్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎర్నింగ్ మోర్ మనీ. నీ దగ్గర ఉన్న డబ్బులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం అనేది ఫస్ట్ పాయింట్. ఏది నువ్వు కొత్తగా డబ్బు సంపాదించేదానికన్నా కూడా. సో టుడే ఈజ్ ఫైనాన్షియల్ లిటరసీ. దిస్ ఈజ్ మై టాపిక్. ఓకే, వాట్ ఈజ్ ఫైనాన్షియల్ లిటరసీ? ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటి? సో ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏ గైడ్ టు మేనేజింగ్ యువర్ మనీ. అంటే మీరు సంపాదించే ప్రతి రూపాయిని మీరు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది నేర్చుకోవడం మెయిన్ దీని మోటో. సో ఫస్ట్ హౌ ఐ కమ్ టు నో అనేది చెప్తాను. సో ర్యాండమ్గా మనమంతా యూట్యూబ్ వీడియోస్ అలా చూస్తూ ఉంటాం కదా. సో ఒక ఐ థింక్ ఆఫ్టర్ కరోనా 2021, ఐ థింక్ 2021 మిడిల్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెప్టెంబర్ నవంబర్ ఆ టైంలో. సో నేను కూడా క్యాజువల్గా యూట్యూబ్ చూస్తున్నప్పుడు సో ఒక వీడియోలో ఒక ఫైనాన్షియల్ ప్లానర్ అనమాట, హీఈస్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్. సో తను ఏం చెప్తారంటే మీరు ఇప్పటి వరకు మీరు ఫస్ట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు అప్పటి నుంచి ఈ రోజు వరకు మీరు ఎంత సంపాదించారో మొత్తం ఒక పేపర్ మీద రాయండి అన్నారు. ఇదేదో ఇవాళ ఇంట్రెస్టింగ్ ఉందని ఐ స్టార్టెడ్. సో రాసిన తర్వాత సో మనం కొంత అమౌంట్ని, అది ఎంతన్నా అవ్వచ్చు, మీకు వచ్చే 10,000 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు, ఎంతైనా సరే. సో ఆ అమౌంట్ని మనం ఒక ఫిగర్ మనకు వస్తుంది కదా, మన శాలరీ ఎంత అనేది మనకు తెలుసు కదా, అది మొత్తం కూడా ఒక రాయండి, మొత్తం కౌంట్ చేయండి. ఆ తర్వాత మీరు సంపాదించిన ఫస్ట్ డే ఆన్వర్డ్స్ అప్పటి నుంచి మీరు ఏమేమి కొన్నారు, ఎసెట్స్ కానీ మీరు మనం ఖర్చు పెట్టినవి, అంటే ఎసెట్ రూపంలో నేను క్లోత్స్ కొనుక్కున్నాను అంటే అది రాదు కదా, అది రేపు నీకు ఎసెట్గా ఉపయోగపడదు కదా, అది నీడ్ అవుతుంది. సో అలా అనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ నా శాలరీ తక్కువైనా నాకు వెరీ ఫస్ట్ మన శాలరీస్ 7,500 కదా. సో ఎట్ ద టైం 7,500 నా ఫస్ట్ శాలరీ. సో ఆ ఫస్ట్ శాలరీ నుంచి ప్రతి ఇయర్ నా శాలరీ ఎంత, అలా పెరిగిన శాలరీ ఎవ్రీ ఇయర్ చేంజెస్ వచ్చినప్పుడు పెరిగిన శాలరీ మొత్తం ఇలా చేస్తే ఇట్స్ అ బిగ్ నెంబర్ వచ్చింది. నేనేం కొన్నాను అంటే ఏం కనిపించట్లేదు.
ఎంతగా చేసినా మన లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి సరిపోతుంది. ట్రావెలింగ్‌కి సరిపోతుంది. అండ్ చిన్న చిన్న వాటికి సరిపోతుంది. మహా అయితే అప్పట్లో ఏదో గోల్డ్ చైన్ ఒకటి కొన్నాను. రింగ్ ఒకటి కొన్నాను. సో, అంతే. ఇంకేం కనిపించలేదు. ఆ తర్వాత అంటే ఇది చూసేటప్పుడు 21 కదా! సో, అప్పటికి ఒక ల్యాండ్ ఒకటి కొన్నాము. ల్యాండ్ ఒకటి కొన్నాం. ఇలా చూస్తే వచ్చిన ఫిగర్‌కి మన దగ్గరున్న అసెట్స్‌కి సంబంధమే లేదు. సో, తను చెప్పిన నెక్స్ట్ మాట ఏంటో తెలుసా? మీరు గనక బడ్జెట్ వేసుకొని సరిగా ప్లానింగ్ చేసుకోకపోతే ఎట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ కూడా మీరు ఇలానే ఉంటారన్నాడు. ఇదేదో కరెక్ట్ అనిపించింది. సో దాట్స్ వై ఇమీడియట్గా ఆ రోజే నేను అప్పుడే స్టార్టింగ్ వెబినార్స్ ఆన్లైన్ క్లాసెస్ ఇలాంటివి అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశామన్నమాట. అంటే కరోనా తర్వాతే కదా మనకి ఈ ఆన్లైన్ బూమ్ అంతా వచ్చింది. సో చూసి ఆ రోజు కరెక్ట్గా నా అకౌంట్లో 10,000 ఉన్నాయి. సో వాళ్ళది ఇంకేం ఆలోచించలేదు, ఎవరిని అడగలేదు, ఏం చేయలేదు. సో ఐ పేడ్ దట్ ఫైనాన్షియల్ ప్లానర్. సో I think it's a 21 or 22. Exact I didn't remember that one. So I think 21 mostly. 21 or 22. Okay, whatever it may be. సో ఆ తర్వాత నేను అప్పటికే స్టాక్ మార్కెట్ కొంచెం ట్రై చేస్తూ ఉన్నాను. అంటే అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్నాను. సో అట్ ద టైమ్ నా సాలరీ వచ్చేసరికి 27,000 అలా ఉంది. తను ఏం చెప్పాడంటే మీ సాలరీ 20,000 అబోవ్ అయితే చాలు, ఐల్ మేక్ యూ కరోర్పతి. అది కొంచెం వినటానికి ఎంబారసింగ్ అండి. మనం ఒప్పుకోం కదా! సో మనం ఏంటి కోటీశ్వరులు అవ్వడం అంటే అంత పెద్ద మనం తీసుకోం కదా! సో నేను లైట్ తీసుకున్నాను. బట్ ఇలానే అయిపోయాం. అరే నేను సర్వీస్‌లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మనం పెద్ద సాధించింది ఏం లేదు అని చెప్పి సో ఇంకా మంచో చెడో ఎన్ని 10,000 పోవట్లేదని చెప్పి ఐ స్టార్టెడ్ దట్ వన్. ఎట్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ ఐ హ్యావ్ సమ్ కమాండ్ ఆన్ ఫైనాన్స్. నేను ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎంతలో చేయాలి, ఎంతలో చేయకూడదు. బేసిక్‌గానే మనీ మనం అంతేమి కావాలని వేస్ట్ చేయము. బట్ మీకు మనీ మేనేజ్ చేయడం తెలియాలి. మీరు ఎంత సంపాదించినా దాన్ని మేనేజ్ చేస్తూ బ్రతకడం తెలియాలి. సో మై జర్నీ స్టార్టెడ్ లైక్ దట్. ఈ ఏఐ నేర్చుకోవడం ఇవన్నీ కూడా నన్ను నేను ఇంప్రూవ్ ఇవంతా కూడా ఆఫ్టర్ దట్ హ్యాపెన్. ఫస్ట్ మనకంతా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి కదా! సో బేసికల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ప్రతి రూపాయి చాలా విలువైంది ఇలా చూస్తాం కదా! సో అలా స్టార్ట్ అయింది. సో మేనేజింగ్ మనీ అనేది మీ లైఫ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కువ డబ్బు సంపాదించేదానికన్నా మనం ఏం చేస్తాం, పార్ట్ టైమ్ జాబ్ కోసమో లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్ట్రా 1 అవర్ చేస్తే వచ్చే సాలరీ ఇలా చూస్తాం. కానీ నీ దగ్గర ఆల్రెడీ నీ చేతిలో ఉన్న రూపాయిని నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటున్నావు అనేదాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో టుడే ఐ వాంట్ టు టెల్ అబౌట్ దట్ వన్. చాలామందికి తెలుసు, బట్ ఇంకా తెలియని వాళ్ళు కూడా చాలా చాలా మంది ఉన్నారు. వాళ్ళ శాలరీ 1,00,000 అయినా వాళ్ళు వాటిని సరిగా మేనేజ్ చేసుకోలేక ఎండ్ ఆఫ్ ద మంత్ వస్తే సింగిల్ రూపీ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ శాలరీ 20,000 అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ద మంత్ వాళ్ళు ఒక 2,000 వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఎవరు గొప్ప చెప్పండి? 1,00,000 వచ్చినా ఎండ్ ఆఫ్ ద మంత్ అప్పు చేస్తున్నాం. వాళ్ళు గ్రేటా? 20,000 వస్తున్నా ఎండ్ ఆఫ్ ద మంత్ ఇంకా 2,000 నీ దగ్గర చేతిలో పెట్టుకున్న వ్యక్తి బెటరా? కదా! సేమ్ అలానే సో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలనేది నా టాపిక్. సో ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏ గైడ్ టు మేనేజ్ యువర్ మనీ. సో ఒక ప్రణాళికాబద్ధంగా మన మనీని మనం మేనేజ్ చేసుకోవడం. ఓకే. సో ఎలా మేనేజ్ చేసుకుంటాం? వాట్ ఈస్ ఫైనాన్షియల్ లిటరసీ? అండర్స్టాండింగ్ అండ్ మేనేజింగ్ పర్సనల్ ఫైనాన్సెస్. అంటే నువ్వు ఎంత ఖర్చు పెట్టుకోవాలి, నీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది,
నువ్వు ఒక అప్పు చేస్తే దాన్ని ఎలా తీర్చగలవు, అది ఇంపార్టెంట్. అండ్ అచీవ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే నువ్వు గ్రాడ్యువల్గా నీ శాలరీ పెరుగుతుంది, అలానే మన ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది, అంటే ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఒకప్పుడు 1 రూపీకి ఒకటి వచ్చేది, 1 రూపీకి ఏమీ రావట్లేదు కదా. సో ఇప్పుడు మనం 500 నోట్ మారిస్తే కనిపించట్లేదు. సో మనకు వచ్చే శాలరీ పెరుగుతుంటే అట్ ద సేమ్ టైం మన ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతున్నాయి. సో ఆ స్టెబిలిటీని ఎలా తెచ్చుకోవాలి, అది లిటరసీలో పార్ట్, ఫైనాన్షియల్ లిటరసీలో. అండ్ ద సేమ్ టైం ప్లాన్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. సో మనం చేసే మిస్టేక్స్ అంతా ఏంటంటే గోల్స్ లేకుండా, ఈజ్ ఇట్ కెరీర్ అవ్వచ్చు, లేదంటే ఫైనాన్షియల్గా అవ్వచ్చు, దేంట్లోనైనా కూడా మనం గోల్ ఎక్కడో చిన్నప్పుడు మన స్కూల్లో నువ్వు పెద్ద తర్వాత ఏం అవుతారా అంటే ఐ విల్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, ఐ విల్ బికమ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇలా చెప్తాము. అప్పటి వరకే. ఆఫ్టర్ దట్ మనం ఎప్పుడు కూడా ఆ గోల్ని అంత సీరియస్గా తీసుకోం. లేదంటే ఒక జాబ్ వచ్చేంత వరకు సీరియస్గా తీసుకుంటాం, ఆ తర్వాత మనం ఆ ఎడ్యుకేషన్ అనేది ఆపేస్తాం. సో అది మనం చేసే ఒక పెద్ద మిస్టేక్. వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ వీ నీడ్ టు లెర్న్ every day. We need to upgrade yourself every day. That is the key role in your life to become a better person. సో ఇందులో ఎలా చేయాలి, సో దానికి సో మీరు బడ్జెట్లో వేసినప్పుడు ఆ కీ పాయింట్స్ ఏమేమి ఉంటాయి. సో బడ్జెట్ వేసుకోవాలి, అంటే మీకు ఎంత వస్తుంది, దాన్ని మీరు ఏమేమి చేస్తున్నారు, సో ఎంత ఎంత అమౌంట్ వస్తుంది, దాంట్లో దేనికి ఎంత ఇవ్వాలి, ఇన్వెస్టింగ్ చేయాలి, మనం ట్యాక్సెస్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, సేవింగ్స్ చేయాలి. మనకు ఆల్రెడీ కొంత అప్పు చేసి ఉంటాం కదా, ఆ అప్పుని మనం ఎలా మేనేజ్ చేయాలి, అంటే కొంచెం కొంచెంగా ఆ అప్పుని ఎలా తీర్చాలి, ఇవి క్లియర్గా మనం తెలుసుకోవాలి. సో ఈరోజు టాపిక్లో కొన్ని చెప్తాను, నెక్స్ట్ కొన్ని చెప్తాను. సో ఫస్ట్ బడ్జెట్ ఉండాలి, అంటే బడ్జెటింగ్ ఉండాలి. మన దేనికైనా కూడా ఇప్పుడు మన రాష్ట్రానికైనా మన దేశానికైనా బడ్జెట్ జరుగుతుంది కదా. సేమ్ అట్ ద సేమ్ టైం ఇన్ యువర్ హోమ్ ఆల్సో యూ నీడ్ టు డూ ఏ బడ్జెట్. నీకు బడ్జెటింగ్ ఉండాలి అండ్ కంపల్సరీ ఇన్వెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే మనకు వచ్చే శాలరీతో మనం కరోర్పతి అవ్వటం అనేది ఇట్స్ ఎ ఇంపాసిబుల్ థింగ్. ఎప్పుడు నువ్వు నీకు వచ్చే శాలరీని సరిగా మేనేజ్ చేస్తూ ఉంటావో, సరైన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తావో, అప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ నీ డబ్బుని సంపాదిస్తే మాత్రమే నువ్వు కోటీశ్వరుడు అవుతావు. ఓకే, నాట్ ఓన్లీ కోటీశ్వరుడు, ప్రశాంతంగా బ్రతకాలంటే ఒక ప్రణాళిక ఉండాలి. సో ఆ బడ్జెటింగ్ అనేది అవసరం. నెక్స్ట్ ఈ బడ్జెటింగ్ ఎలా ఈరోజు ఓన్లీ టేక్ బడ్జెటింగ్ ఒకటే. సో ఒక రూల్ ఉంది, 50-30-20 రూల్ అని. 50 మనకు వచ్చే శాలరీలో అది ఎంతన్నా అవ్వండి, అందులో 50% ఇచ్చేసరికి యువర్ నీడ్స్, అంటే మనం రెంట్ కట్టడం కానీ, ఫుడ్ కానీ, తర్వాత పిల్లల స్కూల్ ఫీజు కానీ, బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా, మెడిసిన్ కానీ, ఏదైనా హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ, ఇవి బేసిక్ నీడ్స్ అనమాట. కంపల్సరీ మనం వాటిని అవాయిడ్ చేయలేనివి, అవి 50% నీడ్స్ కింద వస్తాయి. ఓకే, తర్వాత 30% వాంట్స్. ఈ 30% వాంట్స్ వచ్చేసరికి ఏంటంటే మీ కోరికలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొత్త డ్రెస్ కొనుక్కోవాలి, లేదంటే కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఏమన్నా అలాంటివి ఉంటే వాంట్స్ వస్తాయి, కోరికల కింద వస్తాయి. ఓకే, ఇంకొక 20% సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సేవింగ్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్స్ వేరు. సేవింగ్స్ వచ్చేసరికి ఏంటంటే నువ్వు ఒక అమౌంట్ని సేవ్ చేసుకుంటున్నావు. ఇన్వెస్టింగ్ వచ్చేసరికి కొంత రిస్క్ ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అన్నీ మీకు మంచి రిటర్న్సే ఇస్తాయని చెప్పలేం. బట్ మోస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి ఏంటనేది అదొక పెద్ద టాపిక్. సో ఫస్ట్ మీరు మీ శాలరీని ఎప్పుడైనా కానీ 50-30-20 రూల్లో డివైడ్ చేసుకోవాలి.
50% మీ నీడ్స్ అంతవరకే ఉండాలి. 30% నీ వాంట్స్‌లో ఉండాలి. 20% సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఉండాలి. అలా ఉన్నప్పుడే నీ ఫ్యూచర్ లైఫ్‌లో అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీగా, ప్రశాంతంగా బ్రతకాలంటే యాజ్ పర్ ద ఫైనాన్షియల్ ప్లానర్ నువ్వు జాబ్‌లో జాయిన్ అయిన రోజు నుంచే నువ్వు ఈ రూల్ ఫాలో అవ్వాలి. ఓకే. సో ఇదండి మీరు 50% నీడ్స్ మీకొచ్చే శాలరీ ఎంతో ఆ శాలరీలోనే నీ ఖర్చులన్నీ పెట్టుకోవాలి. అంతేగాని అప్పు చేయకూడదు. వచ్చిన దాంతో సంతృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తామంటే అప్పు చేస్తాం. సో అప్పు చేయకూడదు. ఉన్న దాంట్లో బ్రతకడం నేర్చుకోవాలి. ఇంకొంచెం బెటర్ అయిన తర్వాత ఉన్న దాంట్లో సేవ్ చేయడం నేర్చుకోవాలి. ఉన్న దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం నేర్చుకోవాలి. మీరు ఎంత పూరైనా లేకపోతే ఎంత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉన్నా కానీ 10% అట్లీస్ట్ 10% మాత్రం నువ్వు సేవ్ చేయడం ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి. టుమారో రేపు రిమైనింగ్ చెప్తున్నా. ఓకే. అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు అవసరం అనేది చెప్పాను. ఆ తర్వాత మేనేజింగ్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎర్నింగ్ మోర్ మనీ. మనం సంపాదించేది ఎక్కువ సంపాదించడం దానికన్నా ఆల్రెడీ నీ చేతిలో ఉన్న మనీని నువ్వు ఎంత జాగ్రత్తగా వాడుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా అప్పు అడిగామనుకోండి, వాడు మనకి ఇస్తే అది మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేదైనా కానీ వాడు ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. బట్ అదే నీ దగ్గర ఉన్న రూపాయిని నువ్వు జాగ్రత్తగా వాడుకుంటే నువ్వు ఆ అప్పు చేయాల్సిన అవసరమే రాదు కదా. సో ఐ హోప్ మై కంటెంట్ ఈజ్ కొంతన్నా మీరు ఆలోచించేలా చేసిద్దని అనుకుంటున్నాను. సో ట్రై టు లెర్న్ ఫైనాన్షియల్ లిటరసీ. మనం బాగా నెగ్లెక్ట్ చేసేది తక్కువ శాలరీతోనైనా కూడా మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ప్రశాంతంగా బ్రతకచ్చు. సో నవ్ ఐఎమ్ డూయింగ్ దట్ వన్. సో అందుకని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ ఫైనాన్షియల్ స్టూడెంట్, ఐఎమ్ ప్యూర్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్. బట్ ఫైనాన్స్ మనం నెగ్లెక్ట్ చేసిన సబ్జెక్ట్, అది నేను నేర్చుకుంటున్నాను. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళు ఫైనాన్షియల్ లిటరసీ గురించి ఆలోచించండి. మీకు వచ్చే శాలరీ ఎంత, ఇప్పటివరకు ఎంత సంపాదించారు, అందులో మీరు ఇప్పటివరకు ఏమేం కొన్నారు అంటే ఉపయోగపడేవి ఎసెట్స్ లాగా. రేపు నీకు ఎమర్జెన్సీ వస్తే నువ్వు ఎలా చేస్తావు. ఓకే. ఓకే. అది అండి. తర్వాత ఎలా ఉండాలి, బడ్జెటింగ్ ఉండాలి, ఇన్వెస్టింగ్ ఉండాలి, సేవింగ్స్ ఉండాలి, ఆల్రెడీ మీకు ఉన్న అప్పుని తీర్చడం ఉండాలి. సో ట్యాక్సెస్, అనవసరమైన ట్యాక్సెస్ కట్టకుండా ఆ నాలెడ్జ్ ఉండాలి. ఓకే. ఇయర్లీ మనకు ట్యాక్స్ కట్టే టైం వచ్చే ఒక ఆడిటర్ దగ్గరికి వెళ్ళిపోయి మన మీద తగ్గించడానికి ఇవి కాదు. ఫస్ట్ నుంచి ఎటువైపు నుంచి ఎలా చేసుకుంటూ వస్తే ట్యాక్స్ని మనం ట్యాక్స్ కన్నా మనం ఎక్కువ సంపాదించేవి వస్తాయి. సో అది తెలుసుకోవాలి. సో ఓకే, టుమారో విల్ డిస్కస్ మోర్ డీటెయిల్డ్ అబౌట్ సేవింగ్స్ అండ్ insurance, like that kind of things. Okay, everybody remember that one 50-30-20 rule. Okay, 50% your needs undali, 30% your wants undali, 20% లో సేవింగ్స్ 10%, ఇన్వెస్ట్మెంట్ 10% ఉండాలి. సేవింగ్స్ వచ్చేసరికి నాన్ రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసరికి రిస్క్ కూడా ఉంటుంది. ఓకే, ఐ హోప్ I cleared something. Thank you so much. Have a great day.